హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి సందర్భంగా మా ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా పాల తాలికలు అనేది చేసుకుంటూ ఉంటారండి. ఈరోజు మీకు ఆ వీడియో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో దాదాపుగా ఒక పావు బెల్లం అండి, అంటే ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత బెల్లం గడ్డ వేసుకొని అందులో 2 చిటికెలు ఉప్పు వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగేలాగా వాటర్గా చేసుకుందాం. ఈ బెల్లం వాటర్ అనేది మనం పిండి కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే పిండి అనేది మనం ఈ తీపి వాటర్తో కలుపుకపోతే తాలికలు అనేది చాలా చప్పగా వస్తాయండి, అంత టేస్టీగా ఉండదు పాల తాలికలు అనేవి. సో ఇక్కడ నేనైతే నైట్ మొత్తం నానబెట్టుకొని పొద్దున్నే కడిగి ఆరబెట్టుకున్న కొంచెం తడి పొడిగా ఉన్న బియ్యాన్ని ఇలా పౌడర్గా పట్టేసుకొని జల్లి చేసుకున్నానండి. బియ్యం పిండిని అది ఒక పావు కేజీ తీసుకున్నాను. ఈ పావు కేజీ తీసుకొని ముందుగా కరగపెట్టుకున్న ఈ బెల్లం వాటర్తో ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా, అంటే మన చక్రాలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అంత కన్సిస్టెన్సీలోగా, అంత స్మూత్గా మనం ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా హాట్గా ఉంది అనేసి వాటర్ నేను ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత ఇట్లా చేత్తో కలుపుకుంటున్నామండి. ఇది మా అమ్మమ్మ గారు చేసిన స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. మాకు వినాయక చవితికి పండగలకి చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా బాగా చేసుకుంటారు. అండ్ నేను చూపించబోయే విధానం అయితే ఎవరైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వాటర్, అలానే 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ సరిపోతుందండి. సో పొంగు రాగానే ఇందులో ఒక 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని నానపెట్టుకొని ముందే పక్కకు పెట్టుకున్నానండి. ఆ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం అనేది మనకి 75% కుక్ అవ్వాలన్నమాట. చూడండి ఇక్కడ నేను ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను. సో మనకి సగ్గుబియ్యం అనేది ఇంకా రెడీ అవ్వలేదు ప్రెస్ చేస్తుంటే. సో నేనేం చేస్తున్నానంటే మరొకసారి అలా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి నేను మరలా చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈలోపు ఇవి ఉడుకుతూ ఉండేలోపు మనం బెల్లం రెడీ చేసుకుందామండి. బెల్లంలో రకరకాల ఇసుక, అలానే కొంచెం చెత్త అనేది ఉంటుంది. సో అందుకోసం అనేసి నేను 1/2 లీటర్ మిల్క్కి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. సో 1/2 కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్ స్వీట్నెస్ అనమాట. ఈ బెల్లాన్ని బాగా కరగబెట్టేసుకుంటున్నాను. కరగబెట్టేసుకొని కొంచెం ఈ గడ్డలు ఏమీ లేకుండా అవ్వగానే పక్కకు పెట్టేసుకొని బాగా చల్లారి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు నేను మీకు ఈ సగ్గుబియ్యం అనేది ఉడికిందో లేదో చూపించేస్తాను. సగ్గుబియ్యం అనేది వేసుకుండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మన పాల తాలికలు. అండ్ చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. చూసారా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. సో ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మనం చక్రాలు వేసుకునే మిషన్ గన్ అండి ఇది. వాటి ద్వారా ఒక మీడియం సైజు హోల్స్ ఉన్నవి పెట్టేసుకొని వాటితో డైరెక్ట్గా పాలలోకి వేసేసుకుంటున్నాను ఈ తాలికలు అనేది. నేను చాలామంది చక్రాలు గిద్దల్లో కాకుండా పాముల్లాగా ఇట్లా చేత్తో చేసుకుంటారండి. బట్ అవి కొంచెం చాలా పిండిగా ఉంటాయి. సో అంత టేస్టీగా అనిపించదు. మా అమ్మమ్మ గారు అయితే ఇలానే చేస్తారు. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా నేను 2 ముద్దలుగా చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. మీకు ఒకటేనండి, మనకి ఇవి అన్నీ ఫస్ట్ ట్రిప్ వేసినవి అన్నీ ఉడికి పైకి తేలుతాయండి. అలా పైకి తేలినప్పుడు మాత్రమే 2వ ట్రిప్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇవన్నీ ఉడుకుతూ పైకి తేలుతూ ఉన్నాయి, తెరులుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను వీడియో క్లిప్పింగ్లో మీకు చూపిస్తున్నాను. అండ్ అలాగే ఒక అట్లకర్ర తీసుకొని ఇట్లా చేసుకోవాలండి. మనం గరిటెతో తిప్పేస్తే మనకి అవి మొత్తం ముద్దగా అయిపోతాయి అన్నమాట. అలా కదపకుండా అట్లకర్రతో తీసుకోవాలి. చూడండి ఇవన్నీ పైకి తేలుతూ ఉన్నాయి కదా, మీకు వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇవంతా బాగా తేలుతూ మరుగుతూ ఉండగా నేను వీటిని ఉడికిందో లేదో చెక్ చేసుకొని మరొక ముద్దను కూడా ఇట్లా ప్రెస్ చేసుకొని వేసేసుకుంటాను.
ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైకి తేలాలండి. చూడండి, ఇప్పుడు నేను ఉడికిందో లేదో మీకు చూపిస్తున్నాను. చూసారా, అలా టచ్ చేయగానే ఇట్లా అయిపోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. చూసారా, పిండి ఏమాత్రం పిండిగా లేదండి, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇవన్నీ పైకి తేలుతున్నాయి కాబట్టి నేను సెకండ్ టైం వేసేసుకుంటున్నాను. ఇవైతే ప్రాసెస్ చూడడానికి ఇలా ఉంది, కానీ ఇది చేసుకొని తిన్నప్పుడు మనం చేసుకుని ఈ ప్రాసెస్ పట్టిన టైం మొత్తాన్ని మర్చిపోతాం అనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఇవి మాకు వినాయక చవితికి ఖచ్చితంగా చేస్తారు, తొలి పండగ మరి వినాయకుడికి కాబట్టి ఇది ఖచ్చితంగా పెట్టుకుంటాం అన్నమాట. సో చూడండి, వీటిని మరొక వాయిగా వేసేసుకొని వీటన్నిటిని బాగా ఉడకనిస్తున్నాను. ఇది మనకి చేసుకోవడానికి కరెక్ట్గా ఒక అరగంట టైం పడుతుందండి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక అరగంట టైం పడుతుందన్నమాట. చూడండి, ఇవంతా బాగా ఉడికి పైకి రావాలన్నమాట మన తాలికలు మొత్తం. అలా తాలికలు మొత్తం ఉడకడానికి టైం పట్టేస్తుందండి. ఈలోపు మనం ఇవన్నీ వేయించుకుందాం. ఇందులోకి గార్నిష్కి కావాల్సినవి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఎండు కొబ్బరి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 10-15 జీడిపప్పు పలుకులు, కిస్మిస్ని కూడా వేసేసుకొని వాటిని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మనకి ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన ఈ బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోవాలండి. ఈ బెల్లం పాకాన్ని ఎందుకు అని అంటే మనకి బెల్లంలో ఉన్న చెత్త తుక్కు మొత్తం సపరేట్గా అయిపోతుంది. ఖచ్చితంగా ఇలా వేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి, బెల్లంలో ఇలా వడకొట్టగా ఎంత వేస్ట్ అనేది వచ్చిందో చూస్తున్నారు కదా. ఇసుక గడ్డి ఎలా వచ్చిందో వీటన్నిటిని సపరేట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గార్నిష్ చేసుకోవడానికి ఈ జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ పలుకులు వేసుకుందాం. అలానే ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఇవి చల్లారే కొద్దీ చిక్కపడతాయి అన్నమాట. సో నేను ఇలా ఉన్నప్పుడే కట్టేసుకున్నాను. చూసారా ఇలా అయిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నైవేద్యాన్ని గణేష్కి పెట్టి మీరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.